పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్లపై లోక్సభలో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 102 నిమిషాలు మాట్లాడారు. ఆయన వాగ్దాటి మనకు కొత్తేమీ కాదు, కానీ టెలివిజన్ ఛానళ్లలో ప్రత్యక్షంగా చూసిన వారు మరోమారు పరవశులైపోయి ఉంటారు. విపక్షాలు లేవనెత్తిన ఏ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకపోయినా అభిమానులను, పార్టీ ప్రేమికులను ఆయన ప్రసంగం ఖచ్చితంగా కుదిపివేసి ఉంటుంది. గంటన్నరకు పైగా మాట్లాడి కూడా ఉగ్రదాడి, ప్రతీకార దాడుల మీద దేశ ప్రజల్లో రేగిన అనుమానాలను నివృత్తి చేయకపోగా విపక్షాల మీద విరుచుకుపడటంలోనూ, ప్రధానంగా కాంగ్రెస్ను పాక్ ప్రేమిగా, చైనా దూతగా ముద్రవేయడంలో ఆయనదే పైచే. యుద్ధం మీద చర్చతో ప్రజలకు సంబంధం లేదని, వారికి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు అని, ఇది ప్రజాక్షేత్రంలోనూ నిండు సభలోనూ కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పోరాటమేనని దేశ ప్రధాని సైతం భావించినట్టుంది. చర్చ తొలి రోజున సభలో కూర్చొని విపక్షాల వాదన వినడం కంటే ఎన్నికల క్షేత్రం తమిళనాడుకు పోయి బృహదీశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అనుకుని ఉంటారు. అత్యంత ప్రమాదకరమైన ఉగ్రదాడులకు నిలయమైన పహల్గాంలో 5,000 మంది పర్యాటకులు చేరినప్పుడు ఒక్క పోలీస్ కూడా ఎందుకు లేడు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? సహాయం ఎందుకు అందలేదన్న ప్రశ్నలకు అధికార పక్షం నుంచి బాధ్యతాయుతమైన సమాధానాలు వచ్చి ఉంటే బావుండేది. ప్రత్యేక ప్రతిపత్తిని కోసేసిన కశ్మీరంలో ఉగ్రవాదం దుంప నాశనమైపోయిందన్న పాలకుల ప్రచారాన్ని నమ్మి 56 ఇంచీల ఛాతిగల చౌకీదార్ మనలను భద్రంగా కాపాడతాడని విశ్వసించి నిర్భయంగా వినోదానికి వెళ్లిన అమాయక ప్రజలను ఓ ఉగ్రముఖ అంత సునాయాసంగా ఎలా ఊచకోత కోయగలిగిందో చెప్పి ఉంటే బావుండేది. దాడి జరిగిన 100 రోజుల తర్వాత, అది ప్రధానమంత్రి సమాధానానికి కాస్త ముందు ఉగ్రవాదులను మట్టుబెట్టడమేమిటని విపక్షాలు ఆశ్చర్యపోవడం కూడా మహాపాపమైపోయింది. ఇలా ముహూర్తం చూసుకునే ఆ పని చేసినట్టుగా దేశ ప్రజలకు అనిపించింది. కనుకని ఆ రాక్షసులను ఎప్పుడు పట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు కాల్చారో అన్న సందేహం కలిగింది. నేరుగా సమాధానాలు చెప్పడం ఇబ్బంది కాబట్టే ఎప్పటిలాగానే చరిత్ర తవ్విపోతలు, నెహ్రూ తప్పిదాల ఎత్తిపోతలు, కాంగ్రెస్ మీద నేరాభియోగాలు ఈ మారు మనం వినక తప్పలేదు. ఇది ఆపరేషన్ సింధూర్ మీద కాక నెహ్రూ విదేశాంగ విధానం మీద చర్చలాగా విశ్లేషకులకు అనిపించిందట. చైనాకు కాంగ్రెస్ భారీగా భూమిని దారదత్తం చేసిందని విమర్శిస్తున్న మోదీ, మొన్నటి యుద్ధంలో పాకిస్తాన్కు ఆయుధ సాయం చేసినందుకు కూడా చైనాను గట్టిగా అనలేకపోతున్నారు. వాణిజ్య యుద్ధాన్ని ప్రయోగించి నేనే యుద్ధం ఆపానని ట్రంప్ 30 సార్లు చెప్పుకున్నారు. చివరకు నిండు సభలో మోదీ ప్రసంగం ముగిసిన మరుక్షణంలోనే మళ్లీ ట్రంప్ పాత పాటే పాడటం చూస్తే వీళ్ళిద్దరి మధ్య బాగా చెడిందేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏ దేశాధినేత తనను యుద్ధం ఆపమనలేదని, అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్ చేసినా తాను తగ్గలేదని మోదీ చెప్పుకున్నారు. ట్రంప్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని నిండు సభలో ప్రకటించడానికి మోదీకి ఇబ్బందులు ఉండవచ్చు. మరి ఏ కారణంగా, ఎవరి నిర్ణయం మేరకు, ఏ ప్రకటిత లక్ష్యాల సాధనతో ఈ యుద్ధం ఆగిందో ఆయనే ఓ 4 ముక్కలు వివరంగా చెప్పి ఉంటే ఎంతో బావుండేది. యుద్ధం కొనసాగనందుకు సంతోషించాల్సిందే, కాని బహుత్ మారా, బస్ కరో అని పాకిస్తాన్ డీజీఎంఓ ప్రాధేయపడటంతోనే మనం యుద్ధాన్ని ఆపేశామన్న అభిప్రాయం మాత్రం మోదీ సమాధానం తర్వాత కలుగుతోంది. మన దాటికి తట్టుకోలేక విలవిలలాడిన పాకిస్తాన్ నుంచి ఇందుకు ప్రతిగా దక్కిన హామీలేమిటో తెలియదు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాలన్న లక్ష్యం కోసం పొరుగు దేశంలోకి యుద్ధ విమానాలతో చొరబడిన మనం కేవలం శత్రువు ఏడ్చినందుకే ఇలా విరమించుకున్న పక్షంలో ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. అటు బీజేపీ వీరాభిమానులు ఆశించిన పీఓకే స్వాధీనం, బెలుచిస్తాన్ విముక్తి ఇత్యాది లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరకుండా, ఇటు పాక్ భూభాగం నుంచి భారత్ మీద భవిష్యత్తులో ఏ ఉగ్రవాదీ జరగదన్న కనీస హామీ కూడా దక్కకుండా పాలకులు వెనకడుగు వేయడం ఆశ్చర్యం. యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం అన్న మోదీ వ్యాఖ్య పాకిస్తాన్కు ఇప్పుడు కొత్తగా ఇచ్చే సందేశం ఏమిటో చూడాలి.